జిల్లా చౌటుప్పల్లో దొంగలు చెలరేగారు. తాళం వేసిన ఇంట్లో చొరబడి 5 తులాల బంగారం, 50 తులాల వెండి, క్యాష్ తో పాటు ల్యాప్టాప్, పట్టుచీరలు ఎత్తుకెళ్లారు. జరిగిన ఘటనపై పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ములుగు కేంద్రంగా సమ్మక్క సారలమ్మల పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. జేసీ ఆధ్వర్యంలో ములుగులో గాంధీ విగ్రహం ఎదుట స్థానిక నేతలు ఆమరణ దీక్ష చేపట్టారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం కేసీఆర్ ములుగును జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ములుగు నుంచి గట్టమ్మ టెంపుల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో వర్షాలు కురవాలంటూ స్థానికులు గ్రామ దేవతలకు పూజలు చేశారు. ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లతో ఊరేగింపుగా వెళ్లి గ్రామ దేవతలకు బోనాలు సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా పడి రైతులంతా సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో ముడుపులు చెల్లించి గ్రామస్తులు పూజలు చేశారు. ఖమ్మం జిల్లా వైరాలోని బ్రాహ్మణపల్లిలో దాసాంజనేయ స్వామి ఆలయంలో వింత చోటు చేసుకుంది. స్వామివారి విగ్రహం నుంచి నీరు వస్తోంది. ఇది స్థానికులకు తెలియడంతో పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని స్వామివారికి పూజలు చేశారు. ఈ ఏడాది స్వామివారి వార్షికోత్సవం జరపకపోవడం వల్లే ఇలా జరిగిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం కేశసముద్రం, కొమిటిపల్లి గ్రామాల్లో ఎండ తీవ్రతకు పక్షులు చనిపోతున్నాయి. అయితే ఎండ తీవ్రత నుంచి రక్షించేందుకు గ్రామస్తులు మర్రి చెట్లకు స్ప్రింకర్లు ఏర్పాటు చేశారు. ఎండ వేడికి చనిపోకుండా పక్షులను కాపాడుతున్నారు.